హలో ఆస్పిరెంట్స్, ఈ పాలిటీ విశ్లేషణకు స్వాగతం. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనందర్నీ భయపెట్టే బోలెడనే ట్రాప్స్ ఉండే టాపిక్. అవును, అదే రాజ్యాంగ సవరణలు. ఈరోజు దాన్ని ఒక అన్బ్రేకబుల్ మెంటల్ ఫ్రేమ్వర్క్గా మార్చేద్దాం. ఇక ఏ ఎగ్జామినర్ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయలేరు. సో డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. ఈ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా లాక్ చేయడానికి మనం 5 స్టెప్స్లో ముందుకు వెళ్దాం. ఆర్టికల్ 368 డీకోడింగ్, సింపుల్ మెజారిటీకి సంబంధించిన చీట్ కోడ్, ఫెడరల్ కోర్ ప్రోటోకాల్, స్పెషల్ మెజారిటీ డిఫాల్ట్ రూల్, ఆఖరుగా ఎగ్జామ్లో ఉండే కామన్ ట్రాప్స్ను కవర్ చేద్దాం. ముందుగా మొదటి విభాగం, ఆర్టికల్ 368 డీకోడింగ్. ఇది మన రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ లాంటిది. ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జామ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, రాజ్యాంగ సవరణలు అనగానే అంతా ఆర్టికల్ 368 చుట్టూనే తిరుగుతుందని అనుకుంటారు. కాని అది నిజం కాదు. సవరణలన్నీ దాని కిందకు రావు. సింపుల్ మెజారిటీ అనేది ఆర్టికల్ 368 పరిధికి పూర్తిగా బయట ఉంటుంది. స్పెషల్ మెజారిటీ, అలాగే స్పెషల్ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్, ఇవి మాత్రమే ఆ ఆర్టికల్ లోపల ఉంటాయి. ఇక అబ్సల్యూట్ మెజారిటీ అంటారా, అది ప్రాక్టికల్గా స్పెషల్ మెజారిటీలోనే కలిసిపోయి ఉంటుంది. దీన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి నేను మీకొక సూపర్ ఫ్రేమ్వర్క్ ఇస్తాను. అదే ఔట్సైడ్, ఇన్సైడ్, ఫెడరల్ కోర్. చట్టాలు మార్చడం ఎంత కష్టమో ఈ పాయింట్స్ చెప్తాయి. ఔట్సైడ్ అంటే మార్చడం చాలా ఈజీ, ఇన్సైడ్ అయితే కొంచెం కష్టం. ఇక ఫెడరల్ కోర్ విషయానికొస్తే అది మార్చడం అత్యంత కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సెకండ్ టాపిక్కి వెళ్దాం. అదే సింపుల్ మెజారిటీ చీట్ కోడ్. ఔట్సైడ్ మ్యాటర్స్ని ఎలా మాస్టర్ చేయాలో చూద్దాం. సింపుల్ మెజారిటీ ఎగ్జామ్లో మనల్ని తికమక పెట్టే నంబర్ 1 కేటగిరీ ఇదే. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన సీక్రెట్ ఏంటంటే, ఇవి అసలు టెక్నికల్గా రాజ్యాంగ సవరణలే కావు, జస్ట్ సాధారణ చట్టాల్లాగా పాసైపోతాయి. పరిపాలనాపరమైన, స్ట్రక్చరల్ లేదా చాలా ఫ్లెక్సిబుల్ అయిన విషయాలకే దీన్ని వాడతారు తప్ప కోర్ రాజ్యాంగ మార్పులకు దీన్ని వాడరు. దీన్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి నేను మీకొక అల్టిమేట్ చీట్ కోడ్ ఇస్తాను. అదే 5S + 1C + 1L. చాలా సింపుల్. ఎస్ అంటే కొత్త స్టేట్స్ ఏర్పాటు, షెడ్యూల్స్ 5 మరియు 6, శాలరీసు, సీట్స్ డీలిమిటేషన్, సభల స్ట్రక్చర్ లేదా కోరం. ఇక సి అంటే సిటిజన్షిప్. చివరగా ఎల్ అంటే అత్యంత ముఖ్యమైనది, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏర్పాటు లేదా రద్దు చేయడం. అంతే. ఈ ఒక్క కోడ్తో సింపుల్ మెజారిటీ మొత్తం మీ బ్రెయిన్లో ప్రింట్ అయిపోవాలి. ఇక్కడే ఎగ్జామినర్స్ మనతో ఆడుకుంటారు. క్వశ్చన్ పేపర్లో ఎక్కడైనా అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కనబడితే వెంటనే కళ్ళు మూసుకుని సింపుల్ మెజారిటీ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేయండి. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, టెక్నికల్గా ఇది అసలు రాజ్యాంగ సవరణ కిందకే రాదు. సరే, ఇప్పుడు అత్యంత కఠినమైన 3వ విభాగానికి వద్దాం. ద ఫెడరల్ కోర్ ప్రోటోకాల్ అంటే స్పెషల్ మెజారిటీతో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా కావలసిన కేటగిరీ. ఈ కేటగిరీలో ఉన్న విషయాలను మార్చాలంటే ఆషామాషీ కాదు. పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ ఒక్కటే ఉంటే సరిపోదు. ఖచ్చితంగా 50% రాష్ట్ర శాసనసభలు అంటే సగం స్టేట్ లెజిస్లేచర్స్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే ఆ మార్పుకు చట్టబద్ధత వస్తుంది. మరి ఎగ్జామ్లో ఈ ఫెడరల్ అంశాలను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి? దానికి పల్స్ 7 అనే నిమోనిక్ వాడదాం. పి అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్, యు అంటే యూనియన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఎల్ అంటే లెజిస్లేటివ్ లిస్ట్స్, ఎస్ అంటే సుప్రీం అండ్ హైకోర్ట్స్, ఈ అంటే ఎలక్షన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్, 7 అంటే డైరెక్ట్గా 7వ షెడ్యూల్. ఇక ఆ ప్లస్ గుర్తు సాక్షాత్తు ఆర్టికల్ 368ని సూచిస్తుంది. ఈ నిమోనిక్తో మీరు ఎగ్జామ్లో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వరు. ఇప్పుడు 4వ విభాగం, ద స్పెషల్ మెజారిటీ డిఫాల్ట్. కాన్స్టిట్యూషన్ ఇన్సైడ్ ఏముందో చూద్దాం. సింపుల్ మెజారిటీ, ఫెడరల్ కోర్ కాకుండా మిగిలిన రాజ్యాంగం పరిస్థితి ఏంటి? అదే ఈ డిఫాల్ట్ బకెట్. ఒక అంశం అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ కాదు, అలాగని ఫెడరల్ పిల్లర్ కూడా కాదు అనుకోండి, అది ఆటోమేటిక్గా ఈ స్పెషల్ మెజారిటీ కిందకు వచ్చేస్తుంది. ఇందులో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాంటి హై యీల్డ్ చాలా ముఖ్యమైన అంశాలన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడో పెద్ద కన్ఫ్యూషన్ ఉంది, దాన్ని క్లియర్ చేద్దాం. అబ్సల్యూట్ మెజారిటీ అంటే సభ మొత్తం సంఖ్యలో 50% ఉండటం. అది అందరికీ తెలిసిందే. కాని ఇదొక ట్రాప్. రాజ్యాంగ సవరణల కోసం అబ్సల్యూట్ మెజారిటీని ఎప్పుడూ ఒంటరిగా వాడరు. అది కేవలం స్పెషల్ మెజారిటీలో ఒక కండిషన్గా మాత్రమే ఉంటుంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఇక 5వ మరియు చివరి విభాగం, ఎవేడింగ్ కామన్ ఎగ్జామ్ ట్రాప్స్.
మన నాలెడ్జ్కి ఇప్పుడు అసలైన స్ట్రెస్ టెస్ట్ చేద్దాం. ఎగ్జామినర్స్ మనల్ని ఎక్కడ బోల్తాగొట్టిస్తారో పసిగట్టడం చాలా ముఖ్యం. ఇదిగో ట్రాప్ నంబర్ 1. రాష్ట్ర సరిహద్దులు మారుస్తున్నారు అనగానే మన బ్రెయిన్ వెంటనే ఫెడరల్ అమెండ్మెంట్ వైపు వెళ్తుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు కదా అనిపిస్తుంది. కానీ నో, రాష్ట్ర సరిహద్దుల మార్పులకు ఎప్పుడూ సింపుల్ మెజారిటీ మాత్రమే అవసరం. ఇది మీరు అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు ట్రాప్ నంబర్ 2. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించినది. ఫండమెంటల్ రైట్స్ మన రాజ్యాంగానికి గుండెకాయలాంటివి కదా, కాబట్టి వాటిని మార్చడం చాలా కష్టమనుకుంటాం. కాని అదంతో ఉత్తిదే. వాటిని మార్చడానికి కేవలం స్పెషల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. రాష్ట్రాల ఆమోదం అంటే స్టేట్ రాటిఫికేషన్ అస్సలవసరం లేదు. సరే, మీకో ప్రశ్న. మన ఫ్రేమ్వర్క్ను ఇప్పుడే టెస్ట్ చేద్దాం. రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని, అంటే సాక్షాత్తు ఆర్టికల్ 368నే మార్చేయాలి అనుకుంటే దానికి రాష్ట్రాల ఆమోదం అవసరమా? ఒకసారి ఆలోచించండి. దీనికి సమాధానం ముమ్మాటికి అవును. ఇందాక మనం నేర్చుకున్న పల్స్ 7 కోర్ న్యూమోనిక్లో చివరనున్న ప్లస్ సింబల్ ఈ ఆర్టికల్ 368నే సూచిస్తుంది. సవరణ విధానాన్ని మార్చడం అంటే దేశ ఫెడరల్ స్ట్రక్చర్ని మార్చడమే కదా, కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాల సపోర్ట్ కావాల్సిందే. ఇదండి టోటల్ ఎకోసిస్టమ్. ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేసుకోవడానికి ఇందాక మనం చెప్పుకున్న 5S + 1C + 1L, ఆ తర్వాత ఏ కేటగిరీకి రానివాటి కోసం డీఫాల్ట్ బకెట్, ఆఖరుగా ఫెడరల్ కోర్ కోసం పల్స్ 7. ఇవి గుర్తుంచుకుంటే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని మీరు చిటికెలో సాల్వ్ చేయొచ్చు. మొత్తం కాన్సెప్ట్ని ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు మీ మనసులో రిపీట్ చేసుకోవాల్సిన బుల్లెట్ ప్రూఫ్ లైన్ ఇదే: రాష్ట్రాలు మరియు అడ్మిన్ విషయాలు చాలా సింపుల్, రాజ్యాంగం అనేది స్పెషల్, ఇక ఫెడరల్ విషయాలైతే స్పెషల్ ప్లస్ స్టేట్స్, బస్ అంతే. సో ఈ క్లాసిఫికేషన్స్, ట్రాప్ స్పాటింగ్ టెక్నిక్స్తో కన్ఫ్యూజింగ్ ఆప్షన్లను ఈజీగా ఎలిమినేట్ చేసేయొచ్చు. కానీ ముగించే ముందు మీకో ప్రశ్న వదిలేస్తున్నాను. ఇంత కట్టుదిట్టమైన మన భారత రాజ్యాంగంలో సింపుల్ మెజారిటీ ద్వారా కొన్ని అత్యంత కీలక మార్పులు కూడా చేయగలగడం ప్రజాస్వామ్యానికి నిజమైన బలానా లేక పెద్ద బలహీనతనా? మీరే ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.